డాడీ పిలిపించుకున్నా అంత బాగున్నారా? అరే మనం అది చెప్పాలి. బాబాయ్ బాగున్నారా? పిలిపించుకుంటారు బాబాయ్. మనోళ్ళు ఇట్లా ప్రజలు మనోళ్ళు ఏం కోరుకుంటారు అంటే ఇంకొక వీడియో కావాలి, మంచిగా చేస్తుండు. ఎవరు మన ప్రజలు? సామ్యాలు చేస్తుండా లేకుంటే అజయ్ చేస్తుండా తిరుపతి చేస్తుండా? తిరుపతి ప్రజలు కోరుకుంటారు. అదే నాకు తెలియదు కదా, అందుకని అడగద్దా మేము అట్లా. అయితే చెప్పండి బాబాయ్, నువ్వు పొద్దంతా బిజీ ఉంటావు కదా డైలీ లైఫ్ లా. అయితే బిజీగా ఉంటే ఫోన్లు వస్తున్నాయి నీకు. ఫోన్ చేస్తారు, ఎవరెవరో ఫోన్ చేస్తారు, మంచిగా కామెంట్ చేస్తారు ఇట్లా ఇట్లా అని. ఏంటారు ఫ్యామిలీ వాళ్ళు చేయలేరు, లగాంచి ఫోన్ చేస్తారు. అన్న నీతో సెల్ఫీ దిగాలే, ఏడున్నావు, మీ ప్రాపర్ ఎక్కడ ఇట్లా అంటే, అరే బాబు నాది సిద్దిపేట డిస్టిక్, అది పల్లెటూరు, సరితే కల్దంతి. టైం ఇవ్వాలి కానీ మంచితనంగా అడిగిర్రు, మంచిగా అడిగిరు. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. అడిగితే సరితే ఓకే అని అంటాను. నువ్వు కూడా సీరియస్ కాదు వాళ్ళ మీద, మంచిగా ప్రేమతో. నేను ఎందుకంటా తమ్మి అంత, నేనేమన్నా ఉన్నోనా? ఏమన్నా ఉన్నోనా? నేను గరిబోని అంతే, అందరమైన అంతే. తమ్మి కలుస్తుంది అన్న, అంత నా మీద అంత ప్రేమ చూపించినప్పుడు వాళ్ళకు నేను చూపించాను. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే యువత ఎట్లా చెడిపోతుంది. యువత బాబాయ్, అయితే ఇప్పుడు వీడియో ఏంటిదంటే ప్రజలు కోరుకున్న వీడియో ఏంటిదంటే చెప్పేస్తా అక్కడి రావాలి. కానీ ప్రజలు కోరుకున్నది ఏంటిదంటే, ఇప్పుడు మన యూత్ కు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. బాబాయ్ మంచితనంగా చెప్తుండు, లీడర్ గా అన్నారు కదా, మన ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎందుకు బాధపడుతుర్రు, అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతున్నాయి, అసలు దేని వల్ల కోల్పోతుర్రు, చచ్చిపోతుర్రు, ఒక్కొక్కరు చిన్న పొరాలను ఏడిపిస్తుర్రు, మంచి లేవు రోజులు ముంగట. మనము దాని గురించి యూత్ కు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని మనం కోరుకుంటూ వాళ్ళకు ఒక్కసారి చెప్పు. ఇప్పుడు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, నన్ను మంచిగా సస్పెండ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అందరికి. ఒకసారి మంచి చెప్తున్నా. నెంబర్ ఎట్లా చెడిపోతుంది, యువత ఎట్లా చెడిపోతుంది అంటే బెట్టింగ్ యాప్ ఒకటి, బెట్టింగ్ యాప్ లో ఒకటి చెడిపోతారు యువత. మళ్ళా డ్రగ్స్ గంజాయిలా చెడిపోతారు యువత. అమ్మాయిలతో తిరుగుడు, చేసుడు. కాలేజీ పోతున్నా అంటే నమ్మి అమ్మ నాన్న డబ్బులు ఇస్తారు. ఇలా అమ్మ కాలేజీ పోవాలంటే అమ్మ నాన్నకు తెలియదు, డబ్బులు ఇస్తారు. రావు అంతే. ఏడు ముద్రగాళ్ళు డబ్బులు ఇస్తే అటు పోతా, నా బిడ్డ చదువుకుంటుంది కాబట్టి అని పాపం ఎక్కడో అప్పో అది ఏది మన మిరపకాయలు తెంపడానికి పోయాం, పింఛన్ పైసలు లేకుండా పింఛన్ పైసలు అవి ఇస్తే నా బిడ్డ ఇట్లా. ఇంకోటి మన మొగోళ్ళు ఇంకా దొంగలు. అవును, అట్లా అందరూ బాగుండాలి. బెట్టింగ్ ఆఫీసు ఆడద్దు అందరూ. బాబాయ్ నేను చెప్తాను, బెట్టింగ్ యాప్స్ పక్కన పెట్టినా ఇప్పుడు కొంతమంది బెట్టింగ్ యాప్స్ వల్ల ఏం జరుగుతుందంటే నమ్మి లక్షలు పోగొట్టుకొని పానాలు తీసుకుంటారు, చచ్చిపోతారు, ఇల్లు మీద లోన్లు తీస్తురు. చెప్తాది నాకు మంచిగా చెప్పు, ప్యాంట్లు కిరాకు చెప్తే చెప్పి నీ ఓన్ గా చెప్పి ఇది ఫస్ట్ చెప్పు నాకు. ఇది ఎట్లా అంటే బెట్టింగ్ యాక్షన్ లా బెట్టింగ్ యాక్స్ లా మా ఊళ్ళో కూడా ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. 30 లక్షలు 30 లక్షలు 20 లక్షలు చేసి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భార్య పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి? నువ్వు చచ్చిపోయినావు, నువ్వు వీకినావు, వాళ్ళ కలిసిపోయినావు, తీసుకపోయినావు, వాళ్ళ బొంద పెట్టినావు, లేక కాలేసినావు. వాళ్ళ పరిస్థితి ఏంది, నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ భార్య పరిస్థితి ఏంది, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా. ఇంటి ఆడకుర్రా బాబు, మంచిగుండుర్రా అని నేను చేతులు జోడించి మీకు అందరికి దండం పెడుతున్నా. ఇంటి బెట్లు ఆడకుర్రా బాబు, మనం
గరీబ్ కుటుంబంలో కూడా వచ్చినాము మనము కట్టం చేసుకుంటేనే రెక్కాడుతూనే మన దొక్కాడుతుంది బాబు. తల్లిదండ్రులను మనం 9 నెలలు కని పెంచి కడుపులో మోసింది మన తల్లి, మనకు జన్మనిచ్చింది. ఈ లోకాన్ని చూడాలంటే, ఈ భారతదేశాన్ని చూడాలంటే మన తల్లిదండ్రులే. వాళ్ళకు మొక్కినాకనే రై ఇట్లా అడగండి, ఇట్లా అడగండి, మీరు ఇట్లా చేసుకోకూడదు, పారాలు తీసుకోకుండా చేసుకున్న పోరగాలను ఇబ్బంది చేయకండి, జర తల్లిదండ్రులను ఇబ్బంది చేయకండి. చిన్నపిల్లలు పుడతారు పెళ్లి చేసుకున్నాక, వాళ్ళని కూడా ఇబ్బంది చేయకండి. పాపం మనం జరిగిపోతాం, మనం పోతాం, మన సందరం మనం పోతాం. వాళ్ళ పోరగాళ్ళు ఏం కావాలి, మనం చేసుకున్న భార్య ఏం కావాలి. జర దండం పెడతా, ఇంటి గేమ్లు ఆడకండి, బాగుండాలి, మంచిగా కట్టం చేసుకోర్రా. లేబర్ పనుకోర్రా, అడ్డ మీదకి 800 ఇస్తారు. నేను లేబర్ పని చేస్తా, ఒక పనికోర్రా 800 ఇస్తాడు. 5 కాగానే 500 ఇస్తాడు, 800 ఇస్తాడు. అనకల యొక్క ఇంత మందాబుద్ధి అయితే 150 200 ఉడదనుకోని 600 అన్ని చెప్పాలి. భార్యకు 600 ఇరి, కొందరు ఉంటారు కదా బేడోగాలు, అట్లా. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అట్లా నీ 200 ఖర్చు తీసుకొని 600 భార్యకి ఖర్చులు చెప్తా బాబాయ్. భార్య ఇంత ఉల్లిగడ్డలు, టమాటాలు, ఇంత నూనె ఒక అర్ధ కిలో ప్యాకెట్ కు 75 రూపాయలు 95 రూపాయలు. ప్రేమ ఆడితే చీర కొనుక్కుంటున్నావు, మారూరు అబ్బాయి మారూరి ఇంటి ఫోన్లు పట్టకూర్రి. 6 గంటలు లేస్తే ఫోన్ పడతారు, మొక్కం అన్నీ ఉంటాయి. చాటింగ్ చేసి అన్యాయం అవుతారు బిడ్డ, పరిశ్రమలో పడతారా. మంచిగా ఉండరు బాబు, మంచిగా బాబాయ్. నేను బాబు నేను వెళ్తా. నమస్తే, అందరు బాగుండాలి. గట్ట కాదు బాబాయ్, నువ్వు ముంగటు ఇట్లా వీళ్ళకి దండం పెట్టు ఫస్ట్. అట్లనే పెట్టు, మంచిగా పెట్టు, దగ్గర వాళ్ళకి ఇట్లా దగ్గరికి వచ్చి తమ్ముళ్ళు అందరు బాగుండాలి. మీకే చెప్తాను నేను, యూత్ కు బెట్టింగ్ యాక్స్ ఆడద్దు. మీరు రాత్రి కోటిస్తారు కాలేము, రాత్రి మీరు కోటీశ్వరు కాలేరు. ఫేక్ ఆఫీస్ అది. మనం కష్టపడితేనే ఒడ్డు చెక్క పోతేనే, లేకుంటే మందుదాల పోతే, లేకుంటే గడి కట్టలు ఏ పోతే, కోపుల పనికి పోతే పైసలు వస్తాయి. ఆటలు ఆడకూర్రి, ఫోన్లలో ఆటలు ఆడకూర్రి, తమాషాలు దింగకూర్రి. నేను మంచిగా చెప్తున్నా తమ్ముళ్ళు. జీవితాలు ఖరాబ్ చేసుకోకూర్రి, జీవితాలు ఖరాబ్ చేసుకోకూర్రి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు తండ్రిదండ్రులను బాధ పెట్టకండి. రోడ్డు మీద మీ జీవితాలను వేయకండి బాబాయ్. రోడ్డు మీద మీ తల్లిదండ్రుల కుటుంబాలను రోడ్డు మీద వేయకండి. తల్లిదండ్రుల జీవితాలను రోడ్డు మీద వేయకండి. మీకు మళ్ళా చేతులు జోడించి చెప్తున్నా అవ్వయ్య తాడ. వీళ్ళు మన యూతులు పిల్లలు ఏం చెప్తారు అంటే, బాపు 100 రూపాయలు, బాపు 20 రూపాయలు. నేను కాలేజీ పోతున్నా అంటే బాపు 500 ఇచ్చే. మళ్ళా ఆటకు దుకాణాలు పోయి, అన్న దుకాణాలు పోయి, ఆడపోయి రమేష్ అన్న దుకాణాలు పోయి సన్నప్ సిగరెట్, ఆడొకడు పెద్దగోళ్ళు ప్యాగు, ఒకడు చిన్నగోళ్ళు ప్యాగు. అబ్బా నా కొడుకు చదువుతుండు కదా, వాడు ఫోన్ చేసి ఇంకోనికి, ఎవరా బాబు నా కొడుకు చదువుతుండు డిగ్రీ ఆట అయ్యేలా. ఇది గౌడ్ కాలేజీలో చదువుతుండు. నా కొడుకు డిగ్రీ చేస్తుండు కదా, నా కొడుకు అంటే ఎక్కువనని 500 ఇచ్చే, 500 ఇచ్చిండు. అవ్వ 500 ఇచ్చే, అవన్నీ కాదని బాపుని అడిగే. మా బాపు 500 ఇచ్చే. అవి తీసుకపోయి ఎక్కడ కడుతున్నావు నువ్వు? పాన్ డబ్బా
పాన్ డబ్బాలకు పెడుతున్నావు, సిగరెట్లకు పెడుతున్నావు, గోల్డ్ ప్యాక్ సిగరెట్, చిన్న గోల్డ్ ప్యాక్, ఇటు దోస్తుగాలకు పెడుతున్నావు, పోతున్నావు, దిమాగ్ ఖరాబ్ అయితే పోతున్నావు, అక్కడ నైట్ తాగుతున్నావు, అత్తన్నావు. ఎటు ఏంటంటే పొద్దుకి అత్తన్నావు, పుణ్యానికి అయితే బస్సు బస్సులు ఎక్కుతున్నావు, అత్తన్నావు, బస్ పాసనే అత్తన్నావు. వీళ్ళు తెలవనోళ్ళు ఏడు ముద్రగాళ్ళు, వెనకటోళ్ళు ఏడు ముద్ర తల్లిదండ్రులు మోసం చేసినోడు బాగుపడరా లైఫ్ లో రే. తల్లిదండ్రుల దైవం, తల్లిదండ్రులు మోసం చేసిన ఎప్పటికి బతకడు. ప్లీజ్ అందరికి ప్లీజ్ మనిషి గాలి వరం 10 సార్లు చెప్పిన నీకు పూకురా సులి ఇంగ్లీష్ మంచి ఆడుతుంది. స్టైల్ పెట్టి ఇట్లా చెప్పు పెట్టు స్టైల్. ప్లీజ్ పీపుల్స్ ఉన్నది ఉండండి, మంచి ఉన్నదా? ఉన్నది కవర్ అవుతుందా? చెప్పు. ప్లీజ్ పీపుల్స్, ప్లీజ్ పీపుల్స్, ఇంగ్లీష్ మాట్లాడ. ప్లీజ్ ప్రజలారా, తెలుగులో అదే వాడు ఇంగ్లీష్ చెప్తానే నీకు తెలుగులో చెప్తా. మీరు మొన్న రాగ మాట్లాడారు అందుకని నాకు తెలుగు పోరుల నెంబర్ వేసుకుంటా అది మనకు తెలియదు. ఇక మీ ఇద్దరికి ఎక్కాలి. ఇంగ్లీష్ లో చెప్పమంటున్నాం నిన్ను. ఇంగ్లీష్ మాట్లాడండి. ఇంగ్లీష్ తెలంగాణ బిడ్డను, తెలంగాణ భాష మాట్లాడతా. తెలంగాణ మాట్లాడు. నేను పుట్టింది ఈ గడ్డలోనేరా. గడ్డ మా కేసీఆర్ గడ్డ పుట్టాను. గైస్ అయితే బాబాయ్ కొద్దిగా సీరియస్ అయ్యిండు, కవర్ చేసి తీసుకొచ్చినాం. ఎందుకంటే చాలా బిజీగా ఉంటాడు, దొరకడు. పొద్దున దాకా బాబాయ్ ఎట్లా అంటే పని చేసుకుంటా, వర్క్ మీద ఓట్లు ఎక్కువ పోతాడు, ఖాళీలకు మంచి పని చేస్తాడు అందరు. కానీ మంచి పేరుంది ఊర్లే, ఒక లీడర్ గా, యూత్ మెంబర్ గా. రాత్రి మంచి లీడర్, మంచి నవ్వకు. గాయస్ సారీ, కానీ డిస్టర్బెంట్ బాగా చెప్తే నాకు చేయబోద్దు అవుతుంది అట్లా వీడియో అనేది. గాయస్ మీరే చెప్పు, ఏం డిస్టర్బ్ అనిపించింది చెప్పు. మీకు ఒక మంచి కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేయండి, ఎవరిది తప్పు ఉంటో కామెంట్ చేయండి. ఏమంటారు, నేను ఎంత రిక్వెస్ట్ ఇచ్చి మాట్లాడుతాను నేనుతో అంతా. వీడు నా కొడుకే, నేను కూడా అల్లుడే అంటాడు, మంచిగానే ఉంటాడు. మళ్ళీ ఆయన వీడియోగ్రాఫర్ కూడా మా తమ్ముడే, నేను కాదంటలేదు కానీ సారీ చెప్పు అందరం ముగ్గురం. సారీ ఏమన్నా తప్పుడప్పుడు ఉంటుంది. సారీ గైస్, సారీ గైస్. ఇంకా లైక్ చేయండి, రెండు మాటలు మాట్లాడే అంతే. లాస్ట్ రెండే మాటలు మాట్లాడే అంతే. గైస్ చూసిరా, ఇవన్ దాకా మీ యూత్ కు మంచిగా చెప్పి కూడా ఇంట్లో మమ్మీ పరిస్థితి మంచి లేదు. ఒక్కసారి అమ్మ విషయంలో ఏం చెప్తావే? అమ్మ విషయంలో కళ్ళు కనబడతారు కాబట్టి ఆపరేషన్ అయింది. ఆమెకు మళ్ళా మా ఇంట్లో ఆడోళ్ళు లేరు. మన అక్కకు పెళ్ళైంది, అక్క ఒక్క ఇంటికి పోయింది. ఆమె రాదు, మనం ఏమున్నా మనమే చూసుకోవాలి. ఆమెకి ఇప్పుడు నేను పోయి ఆమె మేసేస్తే ఇంత తింటది. అట్లా నేను ఇంతసేపు ఇక్కడ ఉంటే అయితే గందికే పోతా ఉంటాను, బాగుంటది కదా. అందుకని నేను వెళ్తా అని నేను అంటున్నా. ఎవరి ఇంట పరిస్థితి ఎవరికి తెలియదు, నీ ఇంట పరిస్థితి నాకు తెలియదు, నా ఇంట పరిస్థితి నీకు తెలియదు. అందుకని నేను వెళ్తా అని నేను అంటే మీరు ఆపబడతారు. నువ్వు ఇది చెప్పినావు, చెప్పలే కానీ మరి నీది తప్పు, మాది ఇట్లా తప్పు. ఇట్లా బాబమ్మకి ఇట్లా అయింది, గిట్లుంది, కళ్ళ ఆఫీస్ అయిందని చెప్పినా ప్యాకెట్ పట్టుకొని రావచ్చు నేను అత్త. అయితే మనం ఇక యూత్ అందరం కలిసి ఒకసారి పోయి ఇంటికి పోయి మీరు కూడా గైస్ సహాయకరం ఏమన్నా ఉంటే, మన బాబాయ్ అందరితో మంచిగా ఉంటాడు. మన లీడర్ ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా ఈసారి సర్పంచ్ ఎలక్షన్ల ఖచ్చితంగా పోటీ చేస్తాడు. గెలుస్తాడు. మా యూత్ మొత్తం సపోర్ట్ చేసాం మా బాబాయ్కి. రాత్రి అయితే అందరికి
మరి ఏం గుర్తు ఏమన్నా గుర్తులు మాట్లాడకూడదు అని గమ్మున మాట్లాడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడు. మీ అందరికి మందు కూడా మందు కాదురా, మీ అద్దరు ఇక నువ్వు లాస్ట్ ఇంతో మనం చేసే ఉంటావు నాతో అంతే ఇక వాడిని తీసేత్తి లాస్ట్ ఇక వాడిని తీసేత్తి. ఆడు ఇంతమందికి ఒక పోరాడు చెప్పిండుగా ఏమని ఫోన్లో ఏం మాట్లాడాను వాడిని తీసుకురా. ఫ్యాన్ తిరుపతి అన్న ఫ్యాన్. తిరుపతి నీ ఫ్యాన్స్. అవును గాయస్, మళ్ళా బాబాయ్కి ఫోన్ చేసి ఒర్రిస్తుర్రు అంట. అది చేయకూరి అట్లా ఏకూరి. బాబాయ్ మిమ్మల్ని కలవాలంటే ఒక మీ అందరికి చెప్తాడు, అడ్రస్ చెప్తాడు, నంబర్ కూడా చెప్పి ఒకసారి వాళ్ళకి మంచిగా చెప్పు. చెప్పినా కానీ అందరికి ఒక అడ్రస్ చెప్తాడు. ఆ అడ్రస్ కి రరి అంటే ఒక మీటింగ్ అందరికి సెల్ఫీలు ఇస్తాడు. అందరికి సెల్ఫీ. గైస్ అందరూ ఇప్పుడు బాబాయ్ కొద్దిగా బిజీగా ఉన్నాడు. అదేంటిది లోకల్ ఎలక్షన్ ఎలక్షన్ పడ్డది కోడు. ఇప్పుడు బాబాయ్ బిజీగా ఉన్నాడు, పెద్ద పెద్దతో తిరుగుతాడు కాబట్టి మీరు అందరూ జర దయచేసి ఆయనకు ఫోన్ చేయకుర్రి, ఇబ్బంది పెట్టకుర్రి. మీ అందరికి ఒక రోజు మంచిగా ఒక 3 తారీఖు 4 తారీఖు ఈ నెలలో వీలు కాదు, ఈ నెలలో వీలు కాదు. టైం చూసుకొని ఇస్తాడు. టైం చూసుకొని ఇస్తాడు. టైం చూసుకొని ఇస్తాడు. పిచ్చి పూకులం కూడా ఏం మాట్లాడుతావురా అది మాట్లాడు. సో బాబాయ్ టైం తీసుకొని 1 తారీఖు 7వ తారీఖు టైం తీసుకొని అందరిని కలుస్తాడు. మయూర్ దాబాల సిటీ సిట్టింగ్ అంటే సిట్టింగ్ అంటే మంచిగా టేబుల్ ఇస్తాడు. మయూర్ దాబాల అందరికి దావత్ ఇస్తాడు, అందరితో సెల్ఫీలు దిగుతాడు అని చెప్పు. అప్పు కూడా దొంగ పూకులం కూడా చెప్తున్నావు. మయూర్ దాబానే అదే 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 నాకు తెలియదు. నేను చెప్పిందా గాయస్, బాబాయ్కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఈ టైం లేదు బాబాయ్కి, ఎలక్షన్ కోడ్ పడ్డాయి, బిజీలు ఉంటాడు. ఒక మంచి డేట్ ఫ్రీ ఉన్నప్పుడు ఆ రోజు అందరు మీట్ అవుతాడు. అతనే ఫోన్ చేస్తాడు. బాబాయ్ ఫోన్ చేసి అందరికి ప్రతి ఒక్కరికి టైం తీసుకొని ఒక దగ్గర కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడి తినుకుంటూ డిన్నర్ చేసుకుంటూ మంచిగా మిమ్మల్ని అందరినీ కలుస్తాడు. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. బాబాయ్ కొద్దిగా బిజీగా ఉన్నాడు. వాళ్ళు నీకు బయట ఫోన్ వస్తున్నా అని చెప్పేస్తున్నారు. అరే బాబు ఒక 5 minutes ఓకే మాట్లాడండి సార్. వస్తాడు. ఇప్పుడు చెప్దాం. గాయస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఫన్ మళ్ళీ వస్తాయి. ఇంకా మంచి వీడియోలు పెడతాం. ఇటువంటి మంచి వీడియోలు పెడతా. మీ సపోర్ట్ మాకు ఇట్లానే కావాలి. 3 సార్లు ఒకటి ఇట్లనే చూడండి. మంచి వీడియోలు వస్తాయి. నవ్విస్తూనే ఉంటా, మంచి మాటలు చెప్తా. నన్ను షేర్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. గిడిపోయి దండం పెడదాం. ఏమైనా తప్పులొప్పులు ఉంటే క్షమించండి. నన్ను మాట్లాడిన బరాబరే బాబాయ్ మాట్లాడింది. మీరు తప్పు అనుకోవద్దు. చాలా కోపదారి మనిషి, ఎందుకంటే బిజీగా ఉంటాడు. ఎలక్షన్ కోడ్ పడ్డది ఆయనకి. బాబాయ్ కారుతారేమి సరే గాయ్స్ వెళ్తుండు బాబాయ్. నువ్వు గిట్ల యాక్టింగ్ రాదు, కారుతారేమి అంటే వెళ్తుండు బాబాయ్. అందరికి ఒకసారి లవ్ యూ, అందరు బాగుండాలి. లవ్ యూ అలా బాబాయ్. వెళ్తున్నాయి.